Joule's law of heating effect. దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటారు. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ లేదా జూల్స్ లా. ఏమంటాడంటే ఒక కండక్టర్ తీసుకుందాము. ఇందులో కండక్టర్ అంటే కండక్టర్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కదా, కండక్టర్ లేదా రెసిస్టెన్స్. దీన్నే ఈక్వలెంట్ గా రెసిస్టెన్స్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, విచ్ ఇస్ సేమ్ యాజ్ ఎ రెసిస్టర్. ఆర్. ఓకే, రెసిస్టెన్స్ ఆర్, ఇందులోనే ఒక కండక్టర్. సో ఇక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ ఉంది, దాన్ని V1 అనుకుందాం అండి, V1. అండ్ ఇక్కడ పొటెన్షియల్ V2 అనుకుందాం. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే V1 మైనస్ V2. అవునా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెల్టా V is equal to V1 minus V2. అంటే V1 ని గ్రేటర్ అనుకున్నాం లేండి, V1 ని గ్రేటర్ అనుకుందాం. సో V1 గ్రేటర్ దాన్ V2 అనుకుంటే V1 మైనస్ V2 అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. సో అంటే V1 హయ్యర్ పొటెన్షియల్ లో ఉంది కాబట్టి చూడగానే మనకు తెలిసేది ఏంటంటే ఈ డైరెక్షన్ లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. This is the direction in which current flows. So basically, what is the meaning of flow of current? Flow of current and flow of charge. And electrons ikkada lopala and mind lopala em jarugutundo chuddam. Electrons unnai ikkada. They actually drift and they reach the other point, like electrons. Drift velocity, a lopala motion of electrons in a conductor, that concept we've already discussed, right? So that is how the electrons move. అయితే చార్జెస్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో కొలిషన్ జరిగింది, అందుకని డ్రిఫ్ట్ అవుతాయి కదా. సో డ్యూరింగ్ కొలిషన్స్ ది ఎనర్జీ గెయిన్డ్ బై ద చార్జెస్ ఈజ్ షేర్డ్ విత్ ది ఆటమ్స్. ఇక్కడ రాద్దాం పాయింట్. డ్యూరింగ్ కొలిషన్ ది ఎనర్జీ గెయిన్డ్ బై ఎలక్ట్రాన్స్, అంతేనా? ఎలక్ట్రాన్సే కదా. The energy gained by electrons, is shared with atom. ఎందుకంటే atom తో కొలైడ్ అవుద్ది ప్లస్ వేరే ఎలక్ట్రాన్ తో కూడా కొలైడ్ అవుద్ది. is shared by atom. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వెళ్ళి atom ని హిట్ అవుతాయో atoms start vibrating rapidly. Then atoms vibrate rapidly. ఇంతకు ముందు అంటే ఇది కొలిజన్ జరగక ముందు ఏంటంటే ఆటమ్స్ వైబ్రేషన్ లో ఉండే, బట్ ఆఫ్టర్ కొలిజన్ దే స్టార్ట్ వైబ్రేటింగ్ మోర్ ర్యాపిడ్లీ. దానివల్ల ఏమవుతుందంటే ద కండక్టర్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ ద కండక్టర్ అంటే అదే రెసిస్టర్, వాట్ ఎవర్. ద కండక్టర్ గెట్స్ హీటెడ్ అప్. ఈ ఫినామినా మీకు అర్థమవుతుందా? మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయగానే ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రిఫ్ట్ అవుతాయి. డ్రిఫ్ట్ అవుతూ ఏం చేస్తాయి, వేరే ఎలక్ట్రాన్స్ తో ప్లస్ లాటిస్ లో ఉన్న ఆటమ్స్ తో కూడా కొలైడ్ అవుతాయి, అంటే ఎనర్జీ ఇంపార్ట్ చేస్తాయి. దానివల్ల దాని వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది, అంటే టెంపరేచర్ పెరిగిపోతుంది. సో హీట్ ఈస్ డిసిపేటెడ్. డిసిపేటెడ్ అంటే ఏంటి? ప్రొడ్యూస్డ్ అనుకోవచ్చు. హీట్ ఈస్ డిసిపేటెడ్.
అని అర్థం చేసుకోవచ్చు. సో యా, ఈస్ దేర్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ? నో. ఈ మనం అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్సే ఎక్స్టర్నల్ డిఫరెన్స్, ఎక్స్టర్నల్ ఎనర్జీ. సో హీట్ ఈస్ డిసిపేటెడ్. సో హీట్ ని బేసిక్ గా హెచ్ తో రాస్తాం మనం. హౌ డస్ ఎలక్ట్రాన్ కొలైడ్ విత్ ఆటమ్? ఓ మై గాడ్, చాలా పెద్ద ప్రశ్న అడిగావు. ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ పనిచేస్తుంది కదా ఈ డైరెక్షన్ లో. డ్రిఫ్ట్ వెలాసిటీ వినలేదా? ఇది ఈ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఈ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ యాక్సెలరేట్ అవుతాయి కదా, యాక్సెలరేట్ అయినప్పుడు లెఫ్ట్ కి మూవ్ అవుతాయి. కరెంట్ లో చెప్పాను కదరా డ్రిఫ్ట్ వెలాసిటీలో. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద హీట్ డిసిపేటెడ్? Heat dissipated. Okay, fine. So heat is dissipated. So heat dissipated ఎలా కనుక్కోవాలంటే H is equal to heat is nothing but work done కదరా, వర్క్ డన్. వర్క్ డన్ ని ఎలా రాస్తాం? పొటెన్షియల్ ఇంటూ చార్జ్. పొటెన్షియల్ ఇంటూ చార్జ్ అంటే డెల్టా క్యూ. సో యూ నో దట్ కరెంట్ ఈస్ డెల్టా క్యూ బై డెల్టా టీ. Then delta Q can be written as I delta T. So it becomes V I delta T. So this is the heat dissipated in time delta T. Heat dissipated in time delta T. Also మనం ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే డెల్టా వి అంటేనే విఎం ఇక్కడ. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ రాసుకోవచ్చు కాబట్టి దెన్ ద హీట్ డిసిపేటెడ్ విల్ ఆల్సో హ్యావ్ ద ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి ని ఐఆర్ రాస్తే ఐ స్క్వేర్ ఆర్ డెల్టా టీ. ఐ స్క్వేర్ ఆర్ డెల్టా టీ. సో డెల్టా టీ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుందాం. అంటే డెల్టా టీనే టీ అనుకుందాం. ఎందుకు సార్ అంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయ్యామనుకో డెల్టా టీ టీ అవుతుంది. సో డెల్టా టీని టీ అనుకుంటే యాజ్ ఎ ఫార్ములా మనకి ఏమొస్తుందంటే ద హీట్ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీ, లైక్ ఎ ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ జోల్స్ లా ఆఫ్ హీటింగ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీలో టైం ఎంత ఎక్కువ టైం వరకు నువ్వు పెడితే అంత ఎక్కువ హీట్ డిసిపేట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ప్రాక్టికల్లీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక వైర్ ఉందిరా, ఒక వైర్ ని నువ్వు తీసుకెళ్లి దాంట్లో కరెంట్ పాస్ చేస్తే చాలా సేపటి తర్వాత ఆ వైర్ హీట్ ఎక్కింది కదా, నువ్వు ఎంతసేపు పెడితే అంత ఎక్కువ హీట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే టైం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీ ఈజ్ హీట్ ప్రొడ్యూస్డ్. ఆల్సో ద పవర్ dissipated. Also the power అంటే మనం ఏం రాసుకోవచ్చు? డిసిపేటెడ్ పవర్ అంటే వర్క్ బై టైం అంటే హెచ్ బై టీ రాసుకోవచ్చు. సో పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? హెచ్ బై టీ. సో హెచ్ బై టీ చేస్తే ఏమొస్తుంది చెప్పండి అమ్మా? ఐ స్క్వేర్ ఆర్ వస్తుంది. అవునా? గుడ్ సమీర్, ఐ స్క్వేర్ ఆర్. సో దిస్ ఈస్ ద పవర్. నౌ హీట్ కానీ పవర్ కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటేమో ఫార్ములా విఐటి ఉంది, ఇంకోటి ఇలా ఉంది కదా. కొంచెం డీటెయిల్ గా ఏ ఫార్ములా ఎక్కడ ఏంటో ఒకసారి చూద్దాం. హీట్ ని ఎలా రాసుకోవచ్చు అంటే అండి, హెచ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ విఐటి రాసుకోవచ్చు అండి. విఐటి ఒకటి ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ రాస్తే ఏమవుద్ది? ఇది ఐ స్క్వేర్ ఆర్టీ అవుద్ది. ఇది కూడా రాసుకోవచ్చు. లేదా ఐని వి బై ఆర్ రాస్తే వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ అవుద్ది. ఈ మూడు మీకు అర్థమయ్యాయా?
మనకి స్టార్టింగ్ లో విఐటి వచ్చింది కదా, వి ప్లేస్ లో ఐఆర్ రాస్తే, ఎస్ గుడ్, వి ప్లేస్ లో ఐఆర్ రాస్తే నేమో ఎలా వచ్చింది మనకి, ఐ స్క్వేర్ ఆర్టీ వచ్చింది. అంటే ఇక్కడ ఐఆర్ రాస్తే ఐ ఇంటూ ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ ఆర్టీ. ఇప్పుడు ఐ ప్లేస్ లో వి బై ఆర్ రాస్తే, ఇక్కడే ఐ ప్లేస్ లో వి బై ఆర్ రాస్తే ఏం రావాలండి, పవర్ పోయిందండి.